మా దగ్గర బలవంతంగా ఏం తీసుకోలేదండి. స్వచ్ఛందంగా ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి స్టేట్ ఇడిపోయిందని బట్టి అక్కడ సౌకర్యాలు లేక మన రాష్ట్రంలో మనం పరిపాలించుకోవాలనే విధానంతో వచ్చి బస్సులో పరిపాలన చేస్తా ఒక 6 నెలలు 5 నెలలు బస్సులో పరిపాలన చేశాడు ముఖ్యమంత్రి గారు. అప్పుడున్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో హైదరాబాద్ అసెంబ్లీ ఉండగా తీర్మానం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో రాజధాని పెడతాం నాకు ఇష్టం, విజయవాడలో రాజధాని పెడతాం నాకు ఇష్టమేను అని 3 సార్లు అన్నాడు. ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా 2019 ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ప్రెస్ నోట్లో క్లియర్గా మారేడు వెంకటేశ్వర్లు గారు కానీ ఎమ్మెల్యే జోగి రమేష్ కానీ పేరు నాని కానీ వీళ్ళందరూ కూడా అమరావతిలో రాజధాని, దీనికి ఎక్కడా ఇది లేదు, పార్టీకి వ్యతిరేకమైన వాళ్ళు చేసే ప్రచారం అని చెప్పి ఆ రోజు ఖండించి ఇచ్చారు. ఇచ్చిన తర్వాతే మేము ఆయన అంగీకరించిన తర్వాతే ఇక్కడ భూములు వేయడానికి ఇష్టపడ్డాం. మమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదు. అడిగారు, వచ్చి 1-10 సార్లు తిరిగారు. తిరిగితే రాజధాని లేదు, మరి భూమి లేకపోతే రాజధాని కట్టలేము, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, కట్టుబట్టలతో బయటకు వచ్చామనంటే ఆ రోజు మేము అడిగితే 1-10 సార్లు అడిగితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ బలవంతంగా లాక్కున్నారు. లాక్కోలే, ఎవరి దగ్గర బలవంతం లాక్కోలే, ఒక్క ఎకరం కూడా లాక్కోలే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అమరావతి 13 జిల్లాలకి ఉపయోగపడుద్ది, సెంటర్ పాయింట్. ఇటు నుంచి చూస్తే 6 జిల్లాలు ఉన్నాయి, ఇటు దక్షిణ వైపు వెళ్తే ఇటు చూస్తే 6 జిల్లాలు ఉంది. కరెక్ట్గా అమరావతి రాజధాని 7 జిల్లా. పైగా ప్లస్ ఇంకోటి ఏంటంటే అటు 30 కిలోమీటర్ల గుంటూరు ఉంది, ఇటు 10 కిలోమీటర్ల మాకు విజయవాడ ఉంది. ఈ 2 సిటీస్ మధ్యలో తొందరగా డెవలప్ అవుద్ది. ఇటు తెనాలి మంగళగిరి కూడా ఉంది, ఇక్కడ కృష్ణానది ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, తొందరగా డెవలప్ అవుద్ది అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ రాజధాని పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన అడిగాడు మమ్మల్ని. మేము కూడా ఏంటంటే పండించుకునే భూములు ఇచ్చి ఇబ్బంది పడతామేమో, గవర్నమెంట్ భూములు ఇచ్చి ఎవరు బాగుపడింది లేదు, ఇబ్బంది పడతామేమో అని అనేక రకాలుగా ఆలోచించి 3 పంటలు పండే పొలాలండి ఎప్పుడు రద్దీ ఉండేది ఇక్కడ. ఆ ఉద్దేశం అడిగాడు. సరే 1-10 సార్లు కాదన్నాం ఫస్ట్, ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఏంటంటే సరే పోనీలో మనకి గజాలు ఇస్తున్నాడు, సరే రాబోయే కాలంలో పిల్లల భవిష్యత్తు అన్న బాగుంటుంది, జాబులు క్రియేట్ అవుతాయి, కాలేజీలు వస్తాయి, అనేక రకాలుగా ఆలోచించి మేము కొంతమంది రైతులు జగన్మోహన్ రెడ్డిని కలవటం అసలు దానిపై మీరేమంటారు? రైతులు కలిసిన దానికైతే మేమేం అనకూడదు కానండి. రైతులు ఇప్పుడు కలవటం కాదండి, ఆయన 3 రాజధానులు అని చెప్పి ఈ రైతులను మొత్తం రోడ్డుకి ఈడ్చిన రోజు ఈ అనుకూలంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు పోగలిగిన వాళ్ళు ఆ రోజే పోయి గనక ఉండి అమరావతి రాజధానికి నువ్వు అంగీకరించావు, రైతులందరూ భూములు ఇచ్చారు, నువ్వు ఇప్పుడు 3 రాజధానులు అంటూ ఇది సమంజసం కాదు అని చెప్పి ఆ రోజు కనుక ఆ రైతులు పోయి అడుగుంటే మేము కూడా సంతోషించేవాళ్ళమే. కనీసం ఆ రోజు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కనీసం. మరి ఇవ్వలేదు, పార్టీ మళ్ళీ అధికారం మారిన తర్వాత వర్కులు అన్నీ జరుగుతున్నప్పుడు, ఇంత చక్కగా పని జరుగుతున్నప్పుడు మీరు పోయి ఆడు కూర్చొని మీ ఇది కోసం మీరు కూర్చొని పోవటం అనేది అమరావతి ఇప్పుడు 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు భూమి ఇచ్చారు. మీరు ఇవ్వాల్సి మొత్తం కలిసినా కూడా అందరు కలిసినా కూడా ఇవ్వాల్సింది 2,000 ఎకరాలు లేదు. ఏదో కూర్చొని సరి చేసుకోవాలి తప్పితే ఇంతమంది భూములు ఇచ్చిన తర్వాత ఇంతమంది రైతులకి వ్యతిరేకంగా అనేది ఎవరైతే అయినా అందరూ ఒకటే, రైతులు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి, ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ రైతులకు సమస్య ఏదైనా ఉంటే ఆ రైతుల సమస్య నువ్వు అసెంబ్లీలో వచ్చి లావనెత్తు, అలాంటి రైతులకు ఇట్లా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి నువ్వు అడుగు. అంతేగాని నీ సొంతంగా నువ్వు దగ్గరికి పిలిచి నేను అమరావతి భూములు నేను రిటర్న్ ఇచ్చేస్తాను, మావి గన్ను, ఇవన్నీ అమరావతి చట్టం చేసిన తర్వాత నువ్వు మాట్లాడే మాటలు అనేది విధానం కరెక్ట్ కాదు. వేస్తాను అది మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా నువ్వు కంపెనీ చేసేదేమో నీకేం అధికారం లేదు, నువ్వు కంపెనీ చేసేది ఉంది. కేంద్రంలో చట్టం చేసి పార్లమెంట్లో తీర్మానం చేసి చట్టం చేశారు, నువ్వు ఇంకా కొత్తగా కంపెనీ చేసేదేముంది? ఆ రోజు చేశారుగా, శ్రీకృష్ణ కంపెనీ చేశారు, వాళ్ళంతా మొత్తం చూశారు, మార్కింగ్ ఇచ్చారు, ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చారు, ఇక్కడ రాజధాని స్థిరపడిపోయింది, అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి. ఇక్కడ అసెంబ్లీ సెక్రటరీ దగ్గర నుంచి మొత్తం హెచ్ఓడి ఆఫీసులు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్యే జడ్జిస్ క్వార్టర్స్ అన్ని అయిపోయినాయి. ఒక పని కూడా జరగట్లేదు అక్కడ వరకు. రాజధాని అవ్వాలంటే 30 సంవత్సరాల పై పట్టింది. అది నీకు 30 సంవత్సరాలు ఎందుకు? మా రైతుల ప్లాట్లు ఇవ్వాల్సింది, అన్ని ఆఫీసులు రెడీ అయిపోయినాయి. అక్కడ మొత్తం బిల్డింగ్లు అన్ని చూడమని వచ్చి అన్ని రెడీ అయినాయి. పరిపాలన చేసుకోవడం ఇంతకుముందు జరగలేదు. పరిపాలన 5 సంవత్సరాల నుంచి అన్ని ఏమి లేకుండా చేశారు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మా ప్లాట్లకు రోడ్లు వేసి మా ప్లాట్ మాకు ఇది అని చెప్పి ఒకటి చేయాల్సిన పని ఉంది. మిగిలిన అన్ని ఆఫీసులు అయిపోయినాయి కదా, మీరు చేసేదే ఉంది. ఇంకా అన్ని రోడ్లు దాదాపుగా వేసేస్తున్నారు. రైతుల ప్లాట్లే రైతులకి ఇవ్వాలి, ఇస్తారంటున్నారు. ఒక 2 సంవత్సరాలు ఇచ్చేస్తానంటున్నారు. వాళ్ళకి 5 సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళ మీద పడినా కూడా అవ్వదు కదా. ఇవాళ మన చేతుల్లో పని కాదు, ఒకళ్ళు చేసే పని కాదు ఇది.
సార్ ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గం మా మీద అనేక రకమైన కేసులు పెట్టాడు. హైకోర్టులో జడ్జిమెంట్ రాజధానికి అనుకూలంగా వస్తే మళ్ళీ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. మా రైతులకి కౌలు డబ్బులు ఒక సంవత్సరం కౌలు వేయలే. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కౌలు వేశారు, మాకు ఆ కౌలు వేశారు, నెక్స్ట్ ఇయర్ కౌలు వేశారు, మాకు కౌలు వేసి మళ్ళీ 5 సంవత్సరాల పాటు కౌలు వేశారు. ఎందుకంటే డెవలప్ అవ్వలేదు, ఇబ్బంది పడతారు రైతులు. పొలం తీసుకున్నాం మనం, వాళ్ళ లైవ్లీవుడ్ పోయింది, వాళ్ళకి ఏదో రకంగా మనం సహాయపడాలనే ఉద్దేశంతో ఆ రోజు రైతులు అక్కడ జగన్మోహన్ దిగినప్పుడు రోడ్డు యాక్సిస్ అవసరం లేదు, అది ఇది అంటే స్పీడ్ యాక్సిస్ అంటే ఏంటి అని కూడా మాట్లాడటం ఏ రకంగా చూడాలి. వాస్తవంగానండి ఆయనకి ఆ రాజకీయ అనుభవం లేదండి పూర్తిగా. స్వతహాగా ఆయనకు అనుభవం లేదు. ఆయన ఒక 20 సంవత్సరాల అసెంబ్లీలో మెదిగో లేకపోతే ఇంకోటో రాలా, ఏదో వాళ్ళ నాన్నగారి పేరు ఉంది కాబట్టి ఆ పేరు మీద వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ డల్ అయిపోయింది, తర్వాత ఈయన ఇదయ్యాడు, ఒకసారి చూద్దాం అని జనం కూడా వేశారు. అది కరెక్ట్ కాదండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవంతో మాట్లాడమనండి ఏదైనా సరే, అంతేగాని అనుభవం లేకుండా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి రాజధాని బిల్డ్ అయిన తర్వాత దీన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది నువ్వు కూడా చూడు. నీ ఓట్లు వేపించుకోండి వాడికి. అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అది అంటారు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అసలు ఏం చదువుకున్నావు మాకైతే తెలియదు. నీకు తెలుగు పలకటం రావట్లేదు, ఇంగ్లీష్ వాడుతుంది మాత్రం వస్తుంది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, సెకండ్ క్లాస్ స్టూడెంట్ మాకైతే తెలియదు, మాకేం తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా సార్, అంటే మావిగన్ను ఇప్పుడు రైతులు అమరావతి రైతులు ఉంటే వాళ్ళకి భూములు ఇచ్చేస్తాం, మళ్ళీ మావిగన్ను మాట్లాడుతున్నాడు. ఏ రకంగా చూడాలి? అసలు నువ్వు భూములు అధికారంలో ఉండగానే నువ్వేం చేయలేకపోయావు. ఇక్కడ నువ్వు అమరావతి రైతుల్ని వ్యతిరేకంగా పోయావు, 3 రాజధానులు అన్నావు, నువ్వు అదే చేయలేకపోయావు. నువ్వు ఇవాళ ఏముంది, నువ్వు 11 సీట్లు పెట్టుకో, నువ్వేం చేయగలుగుతావు? ఇవాళ కేంద్రంలో చట్టం చేసి ఉంది, నువ్వేం చేయగలుగుతావు? అది తప్ప అవన్నీ అది కాదు. నువ్వు చేయాలి, మంచి చేసి మీరు కూడా ఓట్లేయండి అని అడుగు, మంచి చెయ్యి అందరికీ. అంటే మావిగన్ పేరు ఒక అమరావతి వల్లే నువ్వు ఓడిపోవటం గెలవడం జరగదు. అమరావతి ప్రామాణికంగా తీసుకోవడం అనేది నీ రాజకీయ విశ్లేషణలో తప్పది. అంటే మావిగన్ పేరు చెప్తే ప్రజలు సంతోషించారు, అది ఇది అన్న మాట్లాడుతుంటారు. మావిగన్ పేరు చెప్తా, మావిగన్ అనేది అది మెడిసిన్. వాస్తవంగా అది ఒక మెడిసిన్. అది వైజాగ్ హాస్పిటల్లో ఉపయోగిస్తారట ఆ మెడిసిన్. అది మెడిసిన్ పేరు. అది రాజధాని పేరు ఎట్లా ఉంది? రాజధాని పేరు అమరావతి. నువ్వు అమరావతి అని చెప్పు, నువ్వు ఓట్లు అడుగొచ్చి అమరావతి అని చెప్పి, అమరావతి రాజధాని అని చెప్పి, ఒకరోజు సజ్జలు ఏమన్నా అమరావతి రాజధాని అంటాడు, మేము వ్యతిరేకం కాదంటాడు బొత్స. ఇన్ని మాటలు మాట్లాడతా కాపా మళ్ళీ నువ్వు మావిగన్ అంటాం అనేది ఎంతవరకు సమంజసం? అంటే మావిగన్ పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారికి భయం పట్టుకుంటుంది, బీపీ పెరిగిపోతుంది. బీపీ పెరుగుతుంది, చంద్రబాబు గారికి బీపీ పెరిగేదే ఉంది, రైతులకు బీపీ పెరుగుతుంది. నువ్వు మాట్లాడే మాటలు చంద్రబాబు గారికి ఏముందండి? ఆయనకేముంది, నీకేముందండి? భూములు ఇచ్చాం మేము గారు ఇబ్బంది పడేది. గవర్నమెంట్కి ఇచ్చాం, చంద్రబాబు గారికి ఇవ్వాలా? మేము భూమి గవర్నమెంట్కి ఇచ్చాం. ఆ రోజు ఉన్న అధికారులు, కలెక్టర్లు వీళ్ళందరూ వచ్చి అడిగితే భూములు ఇచ్చాం. మేము కదా బాధపడేది. ఆయనకేముంది బాధ? ఆయనకేం బాధండి? ఈయనకేం బాధ? జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి ప్యాలెస్లు ఉన్నాయి, ఈయనకేం బాధ? ఎక్కడ చూసినా ప్యాలెస్లే, మొత్తం 1,00,000 కోట్ల ఆస్తి ఉంది. ఆయనకేం బాధ? ఈయనకేం బాధ? మేము బాధపడుతున్నాం చిన్న రైతులు. జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? ఏ లేదు, తెలుగుదేశం చంద్రబాబు గారు చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాజధాని కడుతుంది, వాళ్ళకి పేరు వచ్చింది, తరతరాలుగా పేరు వాళ్ళది ఉంటుంది, మందే ఉంది అనేది పేరు. అట్టగా తప్పు అది ఎప్పుడైనా సరే. ఆయన కంటే మించి చేయి, నీకు మంచి పేరు వచ్చింది. ఆయన చేసింది కొద్దిగా అయితే 30లో జగన్ చేశాడు. భూములు కట్టట్లేదండి ఇక్కడ అసలు. అది అనేది అసలు ఒక్క మాట అండి. కావాల్సిన వాళ్ళకి భూములు ఇవ్వటం కానీ, ఇక్కడేదో ప్రాడ్ జరిగింది అనేది కానీ అది నిరూపించలేరు, చేయలేరు. పర్ఫెక్ట్ గా జరిగింది, అందులో అనుమానం లేదు. రైతు భూమి ఇచ్చాడు, ఎకరం ఇస్తే 1,450 ఒక ప్యాకేజీ ఉంటుంది, 1,250 ఒక ప్యాకేజీ, దాని ప్రకారంగా జరుగుతున్నాయి. ఇక్కడెక్కడ కూడా ఫ్రాడ్ జరగటం కానీ, అన్యాయం జరగడం కానీ, ఆక్రమించుకోవడం కానీ లేదు. అది తప్పండి. అది నువ్వు వచ్చి అసెంబ్లీలో వచ్చి చర్చలు పెట్టు, నువ్వు దాని మీద ఖండించు, మేము వాటికి సపోర్ట్ ఉంటాం. అది తప్పండి. అది ఏం జరగలేదు అసలు. ఇక్కడ ఎవరు కావాల్సి వచ్చినా కొనుక్కున్నారు, కొనుక్కొని వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కున్నారండి. నువ్వు కొనుక్కోవాలా? బెంగళూరులో కొనుక్కోవాలా? నువ్వు ఆడబడితే ఆడ కొనుక్కున్నావు ఆస్తులు, నీ ఆడ చూసినా నీ ఆస్తులేనని చెబుతున్నారు. మమ్మల్ని మామే పడితే మేము రైతులు, మేమేం చేసాము? మేమేం చేసామా? రైతులు అంటే నీకు, అమరావతి రైతులు అంటే నీ కక్ష ఎందుకు? మేము పోయినసారి నువ్వు గెలిచావు, ఇక్కడ మంగళగిరి గెలిచావు, 2 సార్లు నువ్వు గెలిచావు, నిలుపుకోవాలా? నువ్వు కాపాడుకోవాలా దాన్ని? నువ్వు 151 సీట్లు వచ్చినాయి, దాన్ని నిలబెట్టుకోవాలి. నువ్వు అసలు ఎందుకు? నీకు పిలిచాడో పోయాడో మాకైతే తెలియదు. వాడు మాతో పాటు రైతులే. మొత్తం కలిసి 2,000 ఎకరాలు ఉంది. ఆ 2,000 ఎకరాల వాళ్ళు పెద్ద ఎక్కువగా కూడా కొంతమంది ఈటని సిద్ధపడ్డారు. ఇంత డెవలప్మెంట్ జరుగుతుంటే ఎందుకు అడ్డుపడాలండి? డెవలప్మెంట్ జరుగుతుంది, మరి భావితరాలకి ఏమైనా జాబ్స్ క్రియేట్ అవుతాయి. 26 రాష్ట్ర జిల్లాలలో కూడా ఎందుకు దీన్ని ఆగం చేయాలి? మీరు మంచి చేసి ఓట్లు అడగండి,
దానికి ఎవరు కాదని అనరు. పార్టీ మాకేం పార్టీలు అండి రైతులకి, మేము చిన్న చిన్న రైతులు ఇక్కడ 10 ఎకరాల రైతు కూడా నిన్న లేరు. అందరూ కూడా ఇబ్బంది పెట్టకూడదు రైతుల్ని. తాతలు ముత్తాతల కాలం నుంచి ఉన్న భూముల్ని ఎవడు బెదిరిస్తాడండి? ఎవడిస్తారు? ఆస్తులు స్వచ్ఛందంగా ఇచ్చారు. భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన ఒక టీడీపీ వాళ్ళు కాదండి, వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ. ఒక రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి, రాజధాని కావాలి కాబట్టి స్వచ్ఛందంగా భూములు దాదాపు 98% ఇచ్చారు. అది తెలుసుకోవట్లా. మొన్న ఉండవేలు రైతులు, పెనమాగ రైతులు వీళ్ళు పోయి మమ్మల్ని బలవంతంగా భూములు అడుగుతున్నారు, చేస్తున్నారు. అక్కడ పోయిన వాళ్ళు ఎవడో ఒక సెంటు భూమి ఇవ్వాల. భూమి ఇవ్వనాళ్ళు భూమి ఇచ్చిన సంగతి వాళ్ళకి కరెక్ట్ కాదు కదా మాట్లాడతాం. మొన్న మా సోదరుడు ఒక ఆయన నేలపడాయని రైతు పోయాడు, మళ్ళీ వచ్చాడు, తప్పు తెలుసుకున్నాడు, తెలుసుకొని మళ్ళా 93గా మొన్న ఇచ్చాడు సిఆర్డీ ఆఫీస్కి భూములు. ఇప్పుడు కూడా వీళ్ళకి సిగ్గుండాలండి పోయిన వాళ్ళకి. ఎందుకంటే ఆయన ఇప్పటికి కూడా మాదిగానే మాట తప్పితే రాజధాని అమరావతి అనే మాట అంటలా. ఇప్పుడు తన చేతులు తన ఎత్తునే పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పాలంటే అమరావతిని కాదు 3 రాజధానులు అనబట్టే ఆయనకి అధికారానికి దూరం అయ్యే సంగతి ఆయన తెలుసుకోవాలి. మంగళ రేపు కూడా చక్కగా ఆర్ధపల్యంలో చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తున్నాడు. ఈయన ఎట్లాగే మాట్లాడాలో మేము కోరుకుంటున్నాండి. ఈయన ఎట్లాగే మాట్లాడాలా, జనంలో వ్యతిరేకత అంతే వస్తుంది. జరిగేది కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఈయన మావిగన్ మీద ఆ మాట మీదే ఉంటాడు. ఈయన అమరావతి అజరామంగా ఎప్పటికీ ఎదుగుతూ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇంకో మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏపీసీఆర్ కమిటీ వేస్తాను అది ఇది అని మాట్లాడుతాడు. వేసాడండి, కమిటీ కూడా వేశాడు. ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ ని, కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ ని, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ ని, తాడికొండ ఇన్ఛార్జ్ ని అందరూ కమిటీ వేశారు. ఏం చేస్తాడు కమిటీలని? రైతులకి ఏమైనా ఉపయోగం ఆ కమిటీ? ఇప్పటికి కూడా అమరావతి మీద ఆయన కక్షలో మాకు అర్థం కావట్లేదు. ఆయన అమరావతి అని పేరు తెలవలేకపోతున్నాడు. స్పీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఆయన ఏం తెలియట్లే. మరి ఆయన అధికారం 5 సంవత్సరాలు ఆయన స్పీడ్ యాక్సెస్ రోడ్ వచ్చింది. స్పీడ్ యాక్సెస్ రోడ్ ఎంత వెలుపుందో కూడా ఆయన తెలియట్లా. కరకట్ట ఎడల్పు పోయాలని చెప్పి ఆయనే శంకుస్థాపన చేశాడు. అది పెద్దగా కట్టారు అది. కానీ ఇంతవరకు ఆయన పూర్తి చేయలేకపోయాడు. అమరావతికి అసలు ఆయన ఏమి చేయలేదండి, ధ్వంసం తప్పితే అమరావతిని ఏమి చేయలేదు. రోడ్డు రావటం కానీ ఏదైనా కానీ అంత ఆగం చేయడం తప్పితే ఏమి లేదు. ఏది ఏమైపోయినా కానీ వీళ్ళు ఇంతే మాట్లాడతారు, ఇంతే చేస్తారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి హారత పదవిలో మళ్ళీ అధికారం ఇటు ఖాయం అండి. అంటే 30 సంవత్సరాలైనా అమరావతి కట్టలేదు అది ఇదని నేను అందుకే మావిగా చెప్పాను అది అని మాట్లాడతాను జగన్మోహన్. అసలు కట్టలేదని ముంగలు ఏనంటేనండి, కడుతున్నారుగా. కట్టలేదంటే అట అదేమంటే అడుగు అంతా ఇంత అన్నది ఇవన్నీ అన్నారు. ఆయన ఋషిగండి ప్యాలెస్ కి అడుగుకి ఎంత పెట్టాడు, ఎంత కట్టాడు? దాని మీద తక్కువ అవుతుందిగా. ఆయన కట్టిన నిరుపయోగం ఉంది. ఇప్పుడు కట్టేదేమో ప్రజల అవసరాలకు కానీ, సచివాలయం కానీ, ఏదైనా కానీ, ఇప్పుడు హైకోర్టు కానీ, టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, రాష్ట్రానికి ఆదాయం తెచ్చే వనరులు ఏమి చేస్తున్నారు. ఆయన అనవసరంగా చేశాడు. మన సముద్రంలో కూడా ఏదో ఈ వేసాడు, దాన్ని బెల్లులాగా బారుగా వేసాడు. అది ₹1 కోటి, ₹1.5 పెట్టాడు. ఉపయోగం ఉందా? అప్పటికప్పుడే దిగిపోయింది. ఒక్కడు కూడా రాలా. ఇన్ని మాటలు ఇన్ని చేసినా కానీ ప్రజలకు అవసరమయ్యేది, ఉపయోగపడేది, ఆదాయ వనరులు వచ్చేది చూడాలి. చూడకుండా లేకుండా మొంగలిపోయే వాళ్ళు ఏదో రకంగా అర్థం వేసి ఆదాయం చేయాలని చెప్తే వేరే ఉద్దేశం మట్టుకు లేదండి. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూములు మీకు ఇచ్చేస్తాను అది మాట్లాడుతున్నాడు. ఏస్తాడండి అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇది మొత్తం కాంక్రీట్ జంగిల్ అయింది, రోడ్లు పోసారు, అన్ని చేశారు. ఎవరు భూములు ఎక్కడ ఉండేవి కూడా తెలియదు. ఆయన ఎత్తాను అన్నాడు. ఏదెత్తాడు? ఇటు లేదు, ఏం లేదండి. ఓరగా మాటలు చేయటమే. మరి 5 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన అధికారంలో ఉండగా? రైతులకు ఇవ్వాల్సిన కౌలు ఇచ్చాడా? కోర్టు చెప్పినా కానీ 2 సంవత్సరాలు కౌలు ఇవ్వకుండా ఆపరణ ఆఫ్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కౌలు ఇయటం కానీ, మరి అమరావతిని దారిలో పెడతాం కానీ ఏదైనా కానీ చేశాడు. ఆయనకు అసలు అమరావతి అని పేరు తెలవటానికి ఆయన ఇష్టపడలేదండి చెప్పాలంటే. అసలు ఆయన ఇష్టపడకపోవటమే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం ముఖ్య కారణం అండి. అసలు అంటే సార్ మావిగన్ పేరు చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టట్లేదు, బీపీ వచ్చేస్తుంది, గుండెపోటు వచ్చేస్తుంది అది అని మాట్లాడుతున్నారు. ఆడకాదండి, జనాలకి చంద్రబాబు నాయుడు గారికి జనాలు నవ్వుకుంటున్నారు. మావిగన్ అనే మాటకి జనాలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే నేషనల్ హైవే పక్కన నుంచి ఎవడెత్తాడండి భూములు? నేషనల్ హైవే పక్కన ఎవడన్నా భూములు ఎత్తాడా? ఏదో బారికి కడతాను చేస్తానంటున్నాడు. అవన్నీ జరిగేది కదండి. ఇక్కడ అమరావతి కనుక ఇక్కడ బిల్డింగులు కడితే కనుక ఒక మహానగరం అయింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఎట్లా అవుతాయో ఇట్లా విజయవాడ మొదలుకొని, ఇటు గుంటూరు మొదలుకొని, మంగళగిరి, తెనాలి, వెలగవీటి మొత్తం అమరావతి మొత్తం కలిపి ఒక పెద్ద నగరం ఏర్పడింది. వాటర్ సౌకర్యం కానీ, మంచినీళ్ళు సౌకర్యం, కొన్ని నగరాలకు మంచినీళ్ళు లేవండి ఇప్పటికి. మావిగానికి మెచ్చుకుంటున్నారు అది అని మాట్లాడుతున్నారు. ఆయన అనుకుంటే ప్రజల్లో పెట్టమనండి.
మావిగన్న అమరావతి ఇప్పుడు ఆయన 3 రాజధానులు అంటే వ్యతిరేకించాక ఆయనకి 11 సీట్లు పరిమితం చేసింది. ఈసారి మావిగానే అన్నాడు ఆ 11 కూడా వస్తాయో రావు ఎవరు చూసామో. ఏది ఏమైపోయినా కానీ ఈయన ఇట్లాగే మాట్లాడుతూ ఉంటే అధికారము అనేది ఒక కళ అండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఓసారి అమరావతి అని పలకండి, ఒకసారి మావిగన్న అని మీరు పలకండి. ఏ శబ్దం బాగుంది, ఏ శబ్దం వినడానికి బాగుంది, ఏ శబ్దం అందంగా ఉంది. మావిగన్న అంటే ఫ్యాక్షనిస్ట్, అంటే అదొక భయంకర యుద్ధం చేసే పదం లాగా ఉంది. అమరావతి అంటే చాలా సాఫ్ట్ గా, చాలా సిద్ధాంతపరంగా, వైబ్రేషన్ కూడా చాలా ఇదిగా ఉంది. దాన్ని బట్టి మేము అమరావతిని కోరుకుంటాం కానీ గన్నెల్ని బంధుల్ని కోరుకోం కదా. మీ అందరూ సంతోషంగా ఉన్నారు, మావిగన్న ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. జనజనమన స్రవంతిలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారా లేదంటే మాలాంటి వాళ్ళు తిరుగుతున్నారు మేము అర్థం మేము మాకే క్వశ్చన్ వేసుకోవాలి. అమరావతి అన్నది బాగుందనేసి ఇక్కడే కాదు, ఢిల్లీ మహాసభలోనే బేభత్సంగా శబ్దం వచ్చింది. మరి ఆయనకి అమరావతి నుండి మావిగన్న వినిపిస్తుందేమో మాకైతే అర్థం కావట్లేదు. అది మేము ఎలాగ అర్థం చేసుకోవాలా? ఆయనకి ఏ రకంగా చెప్తే అర్థం అవుద్దో. అసలు అమరావతి అన్న పదం వింటుంటే నీకు బీపీ హార్ట్ అటాక్ వస్తుంది జగన్ అన్న. మరి చెప్పేదానికి కూడా జనాలు వినేటట్టు ఉండాలి కానీ అర్థం పర్థం లేని డైలాగులు మాత్రం చెప్పమాక, అవి బాగాలేదు. అమరావతి అన్న పదం మావిగన్ లాగా వినిపిస్తుంది. అంటే అమరావతి అన్న పదం కాస్త ఆయన మర్చిపోతున్నాడు. కొంచెం గుర్తు చేయండి, మళ్ళంటి వాళ్ళు అందరం గుర్తు చేస్తుండే. లేదంటే ఆయన ఇంటి ముందు అమరావతి అమరావతి అనేసి మేము జనాలు అరుస్తుండే ఆయనకి అప్పుడు మావిగన్ అన్న భ్రమలో నుంచి పోయి అమరావతిలోకి వస్తారేమో. అప్పుడు ఒక మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, ఈ గవర్నమెంట్ హత్య రాజకీయాలు చేస్తుంది, మాట్లాడే స్వేచ్ఛ లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? హత్య రాజకీయాలు ఎవరు ఇప్పుడు హత్య రాజకీయాలు అంటూ చేస్తే, ఈ గవర్నమెంట్, ఈ కూటమి గవర్నమెంట్ హత్య రాజకీయాలు అంటూ చేస్తే, ఈ రోజు మీరు ప్రజల్లోకి వచ్చి లేదంటే ఒక లైవ్ టెలికాస్ట్ పెట్టి ఈ మావిగన్ అని స్వతంత్రంగా మాట్లాడలేరు. ఏ విషయంలో కూడా మీరు స్వతంత్రంగా సమాధానం చెప్పలేరు. రోడ్డు మీద కూడా మీ పార్టీ వాళ్ళు తిరిగేవారు కాదు. ఇప్పుడు 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉందండి. అప్పుడు బాబాయిని చంపిన వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయారు? మీ చెల్లి నెత్తి నోరు కొట్టుకొని అన్నయ్య నాకు తండ్రిని చంపేశారు వాళ్ళ పట్టుకోనేటప్పుడు నువ్వు ఎందుకు పట్టుకోలేకపోయావు? నీ తల్లిని అసెంబ్లీలో అవమానించిన వాళ్ళకి పదవి ఎందుకు ఇచ్చావు? ఈ రోజు నీ గవర్నమెంట్ ఉండేటప్పుడు నీ చెల్లిని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళకి నీ పార్టీలో ఎందుకు పెద్ద పదవులు కట్టబెడుతున్నావు? నీ తండ్రిని చంపినోళ్ళు అనేసి రిలయన్స్ ఆ రోజు రచ్చ చేసావు. వాళ్ళకి ఎందుకు రాజ్యసభ సభ్యులుగా ఇచ్చావు? మరి ఇవన్నీ ఆలోచిస్తే నీ గవర్నమెంట్ హత్య రాజకీయాలు కుట్రలు చేసే గవర్నమెంటా లేకపోతే కూటమి గవర్నమెంట్ కుట్రలు చేసే గవర్నమెంటా? ఏదనుకోవాలి? ప్రజలు ఎందుకు భ్రమ ప్రలోభాలు ఇచ్చేస్తాయి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది. ఏంటి కంపెనీలు తీసుకొచ్చే దీనిలో ఉంది. దాన్ని కాస్త నువ్వు ఎందుకు రచ్చ చేస్తున్నావు? ఇన్నాళ్ళు రాజ్యసభలోని ఎంపీలుగా ఉండు ఏంటి రైల్వే జోన్ కానీ ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దానికి సమాధానం ఏంటంటే ప్రజల్ని తప్పుదో పట్టించడానికని ఆలోచిస్తున్నారు. ఈ రోజు ప్రజలు దద్దమ్మల్లా ఎవరో లేరండి. ఉదయం లేస్తే టీవీలు కానీ యూట్యూబ్లు కానీ అన్నిట్లోని ఏం జరుగుతుందో, ఏమి అభివృద్ధి చెందుతున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళు ప్రతిదీ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు. ప్రతి దాన్ని ప్రజలకు చూపిస్తున్నారు.